ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. పెళ్ళాం ఊరికెళ్తే ఇంట్లో మొగుడు ఏం చేస్తున్నాడో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు మన కదిరి క్రాకర్. స్వాగతం సుస్వాగతం. నా కోసం రోజు తెలుగు నేర్చుకునేందుకు నీకు స్వాగతం. థ్యాంక్ యూ అది ఇంకా బాగా నేర్చుకుని అక్క. వేళన్నా పెళ్ళం ఊరికి పోతే మొన్నాయి దెంగలు వచ్చారంట, అట్లాంటి మొగుళ్ళు చూపించారంట. కదిరి క్రాకర్స్ అంట, పటాకులు కలిచారు. రాండి ఎంతమంది కలిచారు చూద్దాం. నల్లంచు కళ్ళ చీర ఓ కల్లోన మల్లెమాల ఓ ఈడెక్కి కవించితే మామ వేడెక్కి. ఏమండి నాకు టీ ఎత్తుకోరా. పట్టండి. ఏం చేసినావే? మీరే కదండి టీ నాకి అన్నారు. టీ నాకేమంటే అది కాదు చెప్పింది, నేను నాకు టీ ఎత్తుకొని రా అని చెప్పింది. ఏమోనండి నాకు ఇమ్మన్నారని నాకు ఇచ్చినానండి. ఈరోజు ఊరికి వెళ్తానన్నావు కదా? అవునండి వెళ్తాను. ఏం వెళ్ళలేదా? వెళ్తానండి, బ్యాగ్ సర్దుకుంటున్నాను. త్వరగా సర్దుకో. సరే వెళ్ళొస్తానండి. సరే వెళ్ళరా. ఏమే మళ్ళీ ఏంటండి? ఒకసారి బాచి ఎప్పుడు నీ పాడలవాటు నువ్వు ఇంతమంది ఎదురుగా అయ్యింది ఒకసారి ఏంది? అది కాదు నేను అడుగుతాండి. అదే మరి ఇంకేంటండి? ముద్దడిగానే ముద్ద అయితే పెట్టుకోండి. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు. మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమో. బొంగేం కాదు, నా మీద డౌట్ రాకూడదని అట్లా చెప్పినా నేను. ముచ్చటగా పెట్టు. సరేలేండి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. సరే వెళ్ళరా. నా పిల్లం ఊరికి వెళ్ళిపోయింది. చాలా రోజులే ఫ్రెండ్స్ తో దావత్ చేసుకొని. ఫ్రెండ్స్ ఆడున్నారు, ఫోన్ చేసి వాళ్ళు రమ్మంట. హలో మామా. చెప్పరా మామా. ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నారా పొలం దగ్గర? అరే ఈ రోజు నా పిల్లం వెళ్ళిపోయిందిరా. ఓరనే నిన్నంతా బాగున్నది కదా, అప్పుడే చనిపోయిందా? ఓరనే ఉండరా, పూలను ఎత్తుకొని వస్తాను. అది కాదు, ఇంకేందిరా? నా పిల్లం ఊరికి వెళ్ళిపోయింది మామా. అవునా? అయితే త్వరగా వచ్చేయండి మామా, పార్టీ చేసుకుందాం మనం. సరే మామా. అరే మామా చెప్పరా. వచ్చేటప్పుడు మంచి స్టఫ్ లేకే బాగా కారంగా ఉండేటి వెతుకొని రా మామా. సరే ఓకే మామా, కానీ తొందరగా వచ్చేయాలి మామా. ఓకే మామా. ఏ మామా వచ్చినావా? తెచ్చినావా? ఏంది మామా ఇవి? నువ్వే కదా మామా మంచి కారం తెమ్మన్నావు, దీనికన్నా మించిన కారం ఎక్కడ దొరకదు. వారేని దీనిలన్నా మడిసి దోశలో పెట్టుకో. ముందు ఇచ్చావా? ఎన్ని రోజులు అయితే దావత్ చేసుకొని. అరే అరే నాకు డౌట్ రా. చెప్పా. పసులు పేడేస్తే వాసన రాదు, మనం పేడేస్తే ఎందుకు వాసన వస్తుంది? అరే పశువులు స్వచ్ఛమైన పచ్చగడ్డి తింటాయి, మనం అడ్డమైన గడ్డి తింటాం రా, అందుకే రా వాసన. అరే మామా నాకు డౌట్. చెప్పురా. అసలు ఈ పేడ ఎక్కడి నుంచి ఎలా తయారవుతుందిరా? పేడ గడ్డి నుంచి తయారవుతుంది కదరా. అవునా? నిజమా? అలాంటప్పుడు మన ఆడోళ్ళు ఇండ్ల ముందర అలుగుతారు కదా, పేడ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. మన మనుషులు కూడా గడ్డి తింటే ఆడోళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు కదా అలకడానికి. అదే పేడ ఎత్తకొచ్చి ముగ్గేసి గబ్బీలు పెట్టు. అరే మామ నాకు 10 రోజుల నుంచి మా భార్య ఇక్కడ చూపిస్తాంది నాకైతే అర్థమే కాలేదు. ఇంతేనా? అవును మామా. నేను చెప్పుతున్నా, నీ పిల్లం ఏమన్నాదో దీన్ని ఏమంటారు? కడుపు. దీన్ని ఏమంటారు? చెయ్యి. రెండు కలిపి చెప్పు. కడుపు చెయ్యి చెప్పినా మామా. కడుపు చేయమనిందిరా నీ పిల్లం నిన్ను.
కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో టాపరు కదా. ఈ మాట తెలుసుకోవడానికి ఎన్ని రోజులు కష్టపడినాను రా నేను. కంగ్రాచులేషన్స్. ఎందుకురా? యువర్ ప్రెగ్నెంట్. నేను కాదురా, మా భార్య. అవునరా జయరాము, ఎప్పుడు చూసినా నీ పిల్లం నిన్ను పరక్తోనే ఎందుకు కొడతాదిరా? నువ్వెప్పుడు చూసినావురా? మొన్న రోజు నీ కోసం వస్తే కిటికీలో ఉండి చూస్తే నీ పిల్లం పరక తీసుకొని ఉతుకుడే కాదురా, ఎట్లా కిటికీ దాకా వచ్చి చూసినావు, లోపలికి వచ్చి ఆపనన్నా ఆపచ్చు కదా. ఆపుదామని ట్రై చేశాను రా. ఆ కిటికీలో ఎంత దూరనే నేను రాలేకపోయినారా నిజంగా. మామా చూసినావు వినే 10 మందిలో ఎవరికి చెప్పదు మామా, నా పరువు వాతాది మావా. ఎవరో వచ్చారా? అదే ఎవతురా అమ్మ చీపురు పుల్లగా చీర కట్టినట్లున్నది. ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. అరే అక్క వచ్చింది రే. అక్క దాంతో అక్క పట్టుకొని తన్ను. ఏదో తేడాగా ఉందేంటి? ఏంట్రా చీపురు పుల్లకి చీర కట్టినట్లున్నానా? ఏం పని చేస్తున్నారు ఏదో పనులు ఇవన్నీ? వచ్చే మొగుండే నేను. ఎవరన్నా కాబట్టి నా పిల్లల్ని చంపేస్తాను. అయ్యో ఎవరన్నా కాపాడండి అమ్మా. ఏనా మొత్తానికి అయితే స్కిట్ చేసినావు, పిల్లంతా మెడి దెబ్బలు తిన్నావు, పరగ దెబ్బలు. ఏనైనా పాలకో తిన్నా మెరిచిపోతున్నావే. బా గ్లామర్ అట్టారు ఒక రాక. మహేష్ గారు మీకు ఎలా అనిపించింది? కదిరి క్రాకర్స్ పటాకులు పిలిచారు నా స్క్రిప్ట్ని. చాలా బాగా నచ్చింది నాకు. బట్ ఎక్కడో చిన్న ఏదైనా మిస్ అయింది అనిపించింది నాకు. స్క్రిప్ట్ ఇంత అద్భుతంగా ఉంది, చాలా న్యాచురల్గా చేస్తారు, బాగా చెప్తున్నారు, డైలాగ్ డెలివరీ కూడా బాగుంది, సో పంచెస్ కూడా బాగా వెళ్ళాయి. ఎక్కడ కొంచెం చిన్నది మైనస్ అనిపించింది. స్క్రిప్ట్ మాత్రం బాగా నచ్చింది అన్న, బాగా నవ్వుకున్నాను. ఇలాంటిది ఈ చిన్న మిస్టేక్ కూడా రాకూడదు. నెక్స్ట్ స్క్రిప్ట్కి ఇంకా బాగా నవ్వించాలి, మంచి కాన్సెప్ట్తో మా ముందుకు రావాలి. ఎనీవే ఆల్ ది బెస్ట్. ముందు